గోనె పట్ట కట్టుకున్న నీ జీవితంలో నుండి సంతోష వస్త్రాన్ని దేవుడు నీకు ధరింపు చేయగలిగిన వాడు. నమ్మిన వారు గట్టిగా చెప్పలు కొట్టి ప్రభువును మహిమపడదాం. హీ ఈస్ ద వన్ హూ లిఫ్ట్స్ us up. ప్రజలను పడిపోతే చూడాలనుకుంటారు, నువ్వు ఏడిస్తాడు చూడాలనుకుంటారు, దుఃఖపడితే చూడాలనుకుంటారు. ఆ భయంకరమైన పరిస్థితుల మీద కొంతమంది నీ మీద మత్సరపడే వాళ్ళు ఉంటారేమో కదా. ఈ రోజున ఎక్కడ చూడండి ఏం నడుస్తూ ఉంది? మత్సరం, ఎదుటివారి బాగోగులు, లేదంటే ఎదుటివారు కొంచెం బాగున్నారు అంటే వారవలేనితనం, మత్సరం బాగా పెరిగిపోతాం. కొంచెం మంచి బట్టలు వేసుకున్న వాళ్ళని చూస్తే కొంతమంది మత్సరపడుతుంటారు. ఒక మంచి కారు వేసుకున్న వాళ్ళని తిరిగితే మత్సరపడతారు. బిడ్డలు కొంచెం ఎదుగుతున్నారు లేదా ఫలిస్తున్నారు అనేసరికి మత్సరపడే వాళ్ళు చాలామంది ఉంటారు. జెలసీ ఈ రోజున భయంకరంగా చలామణిలో ఉంది. ఓర్వలేనితనం. ఒకవేళ మత్సరానికి నువ్వు గుర్రవితే పర్వాలేదు, తర్వాత సంగతి దేవుడు నీకు రివార్డు ఇస్తాడు. కానీ నువ్వే ఎవరి మీద మత్సరపడుతుంటే జాగ్రత్త సుమా, ఇబ్బందులు పాలవుతావు. దేవుడు ఎవరైనా దీవిస్తే వారిని చూసి ఆనందించు. ప్రభువా అలాంటి దీవెన నాకు కూడా దయచేయని ప్రార్థించడం తప్పేం లేదు. కానీ వారిని ఎలాగైనా ఇబ్బంది పెట్టేయాలి, బ్యాడ్ చేయాలని సమాజంలో జెలసీ ఈ రోజున భయంకరంగా పనిచేస్తా ఉంది.